ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ సెగలు రేపుతున్న కీలక పరిణామం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రముఖ పర్యావరణవేత్త లడాక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ అరెస్టు ఉదంతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు మద్దతుగా వాంగ్చుక్ ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే 21 రోజుల సుదీర్ఘ దీక్ష తర్వాత ఢిల్లీ పోలీసులు ఆయన్ను నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచే సోనం వాంగ్చుక్ తన మద్దతుదారులకు ఒక అత్యంత కీలకమైన సంచలన సందేశాన్ని పంపారు. ఆసుపత్రి బెడ్ పై నుంచే వాంగ్చుక్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సిజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని ఆయన రెండో స్వతంత్ర ఉద్యమంగా అభివర్ణించారు. తన ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకోవడం, అరెస్టు చేయడం అన్యాయమన్నారు. దేశంలో భయం లేని, అసమానతలు లేని సమాజం కావాలంటూ ఆకాంక్షించారు. అంతేకాదు, ఈ నెల 20న ఢిల్లీలో జరగబోయే పార్లమెంటు మార్చును ఎలాగైనా విజయవంతం చేయాలని ఆయన తన మద్దతుదారులకు, యువతకు సోనం వాంగ్చుక్ పిలుపునిచ్చారు. మరోవైపు ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో తన భర్తను అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆరోపిస్తున్నారు. సఫ్దర్జంగ్ ఆసుపత్రి చికిత్స విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదు, తమకు ఆ ఆసుపత్రిపై నమ్మకం పోయిందని వెంటనే వాంగ్చుక్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. हाईकोर्ट में ये एक पिटिशन फाइल की थी कि भारत में एक नागरिक को, एक फ्री नागरिक को ये अधिकार है कि उसको जहां चाहिए वहां वो चिकित्सा ले सकता है और जिस हॉस्पिटल में जिस डॉक्टर्स पे उस पे वो कंफर्टेबल फील करता है वो वहां जा सकता है. और ये अपील थी कि हमें यहाँ से जहां हम चाहते हैं वहां जाने दिया जाए, क्योंकि मैंने कल ही यहाँ लेटर लिख दिया था कि हमें कहीं और जाना है जहां हमें पसंद है, पर इन्होंने आज तक उसका में रिवर्ट नहीं किया था. लेकिन हाई कोर्ट ने ये अलाउ नहीं किया, ये कहते हुए कि हमें उनकी हेल्थ की बड़ी चिंता है. तो हमारे काउंसिल ने ये भी कहा कि अगर आपको चिंता है तो हम जहां भी हॉस्पिटल में जा रहे हैं आपके डॉक्टर्स वहां आ सकते हैं और जो भी उनको चाहिए हम उनको दे सकते हैं, क्योंकि ये हमारे डॉक्टर्स को आने नहीं दे रहे यहाँ पर. जो सोनम को पिछले 20 दिनों से या पिछले 10 सालों से देख रहे हैं उनको यहाँ एक्सेस नहीं दे रहे. जैसे ये डॉक्टर यहाँ खड़े हैं, डॉक्टर दीघे, इनको ऊपर नहीं जाने दे रहे उनके रूम में. ఆసుపత్రిలో 100 మందికి పైగా పోలీసులు మోహరించారని, వాంగ్చుక్ ఉన్న ఫ్లోర్ లోనే 30 మంది సిబ్బందిని పెట్టి ఆంక్షలు విధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిగత వైద్యులను, న్యాయవాదులను కూడా కలవనివ్వడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. వాంగ్చుక్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం వాంగ్చుక్ మొదట వైద్యం తీసుకోవడానికి నిరాకరించి ఆసుపత్రిలోనూ దీక్ష కొనసాగించే ప్రయత్నం చేశారు. వైద్యులు, కుటుంబ సభ్యుల కౌన్సిలింగ్ తర్వాత ప్రస్తుతం ఆయనకు ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇక కోర్టు సూచనల మేరకే ఈ అరెస్టు జరిగిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. आज इतनी गिरी हुई हरकत करी है, आज इतनी नीच हरकत करी है, जिनके लिए हमेशा जाने जाते ही है. सोनम सर को जबरदस्ती ये लोग यहाँ से उठाकर लेकर गए और वो जो पुलिस वाला हंस रहा है, वो जो पुलिस वाला हंस रहा है उसके चेहरे दिखाओ. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే సోమవారం సిజేపీ తలపెట్టిన పార్లమెంట్ మార్చుకు తాము అనుమతి ఇవ్వడం లేదని ఢిల్లీ పోలీసులు ఖరాఖండిగా చెప్తున్నారు. కానీ అనుమతి ఉన్నా లేకపోయినా పార్లమెంటు మార్చును నిర్వహించి తీరుతామని సిజేపీ నేతలు భీష్మించి కూర్చున్నారు. ఒకవైపు ఆసుపత్రిలో వాంగ్చుక్ పోరాటం, మరోవైపు కోర్టులో భారీ పిటిషన్, ఇంకోవైపు పోలీసుల ఆంక్షల మధ్య జరగబోయే పార్లమెంట్ మార్చ్. దేశ రాజధానిలో సోమవారం ఏం జరగబోతోంది? కేంద్రం ఈ నిరసనను ఎలా ఎదుర్కోబోతోంది? లడాక్ యోధుడు వాంగ్చుక్ పిలుపుతో విద్యార్థి లోకం కదలి రానుందా? వేచి చూడాల్సింది.